నమస్తే నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. ఏదైతే ప్రీవియస్ వీడియో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చెప్పానో ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు వార్ అప్డేట్స్ అయితే మీకు చెప్తా ఉంటాను. సో అదే బేసిస్ మీద ఇప్పుడు షిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఓవరాల్గా. సో టాపిక్లోకి అయితే వచ్చేద్దాం తొందరగా, ఎందుకంటే చాలా వీడియోస్ అయితే చేయాలి కాబట్టి. సో 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 షిమ్లా అగ్రిమెంట్ అంటే నథింగ్ బట్ ఏమీ లేదండి, ఇది ఒక పీస్ ట్రీటీ అనమాట. శాంతి యొక్క ఒప్పందం, శాంతి యొక్క చర్చ్ అనమాట ఇది. సో ఈ చర్చ్లో వాళ్ళు ఒక శాంతియుతమైన ఒప్పందం చేసుకుంటంతో ఏమని అగ్రిమెంట్ చేసుకున్నారంటే, బేసికల్గా ఇది 1971లో ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యన వార్ జరిగింది కదా, ఆ వార్ జరిగిన తర్వాత అల్టిమేట్గా ఇండియా గెలిచిందనుకోండి, ఆ ప్రక్రియలోనే బంగ్లాదేశ్కి మనం స్వాతంత్రం ఇచ్చామనుకోండి. సో అది సెపరేట్ వీడియో అయితే చేసుకోవాలి, బట్ ఇప్పుడు అది టాపిక్ కాదు కాబట్టి. సో ఆ సందర్భంగానే 1972 జూలై 2వ తారీఖున పీస్ ట్రీటీని అయితే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అటు మన ఇండియా కానీ అటు పాకిస్తాన్ కానీ. మన ఇండియా నుంచి అయితే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా పాకిస్తానీ ప్రెసిడెంట్ ఎవరైతే జుల్ఫికర్ అలీ భుట్టో ఆయన కూడా, వీళ్ళిద్దరూ కూడా సైన్ చేయడం జరిగింది పీస్ ట్రీటీ మీద. సో శాంతి యొక్క ఒప్పందం చేసుకున్నారు. సో ఈ శాంతి యొక్క ఒప్పందంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్ ఏంటంటే దాదాపు లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఒకళ్ళొకళ్ళు దాటకుండా ఉండాలని రూల్ని అయితే పెట్టుకున్నారు. ఇంకోటి వచ్చేసరికి 32,000 మంది సైనికులు మనం బంధించాం, వాళ్ళని వదిలేయాలని చెప్పేసి ఆ పీస్ ట్రీటీలో ఉంది. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే 13,000 కిలోమీటర్ స్క్వేర్ ఫీట్ అయితే మనం ఆక్యుపై చేయడం అయితే జరిగింది, అది కూడా మనం వాళ్ళకి ఇచ్చేయడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఒకళ్ళొకళ్ళు చర్చించుకోవాలి, కానీ ఏదైనా సమస్య వస్తే ఆ మధ్యలోకి మూడో వ్యక్తి లేకుండా ఉండాలని చెప్పేసి ఒక ఒక అగ్రిమెంట్ అయితే ఒకళ్ళొకళ్ళు ఈ విధంగా ఇన్ని పాయింట్స్ పెట్టుకొని అగ్రిమెంట్ అయితే సైన్ చేయడం అయితే జరిగిందనమాట. మెయిన్ పాయింట్స్ అయితే బేసికల్గా ఏదన్నా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సస్పెండ్ చేశారని మనందరికీ తెలుసు. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం లేదు. ఇప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ సస్పెండ్ చేయడం వల్ల మనం ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళి వాళ్ళని యుద్ధం చేయొచ్చు. అదేవిధంగా మనకి బేసికల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఒకళ్ళు మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. మూడో వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా అయింది. కాబట్టి డెఫినెట్గా పాకిస్తాన్కి మనం కౌంటర్ అయితే ఇవ్వడానికి స్ట్రాంగ్గా ఆ షిమ్లా అగ్రిమెంట్ సస్పెండ్ చేయడం ద బెస్ట్ ఆప్షన్ అనమాట. వాళ్ళు అంటే మనం ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారనే ఏదైతే థింకింగ్ లెవెల్స్ అనేది వచ్చేసింది కదా, మనకు ఒక ఆలోచన తీరు అనేది వచ్చేసింది. కాబట్టి వాళ్ళు షిమ్లా అగ్రిమెంట్ సస్పెండ్ చేసినా చేయకపోయినా అల్టిమేట్గా వాళ్ళకే నష్టం, మనకేం లేదు. చాలామంది అప్పుడు మాట్లాడుకునేటప్పుడు షిమ్లా అగ్రిమెంట్ అనేది మనకి ఏదైనా లాసా, మనకి ఏదైనా ఇబ్బంది అవుతుందా అంటే ఏమీ లేదండి. జస్ట్ 4-5 పాయింట్స్లోనే పీస్ ట్రీటీ అనేది చేసుకున్నారు అంతే, శాంతి యొక్క ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఇందులో పాయింట్స్ ఏం లేవు. మీకు ఏం తెలియదు, మీకు ఇప్పుడు ఏం చెప్పాను నేను, ఇద్దరి మధ్యలో సెటిల్ చేసుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అండ్ మూడో వ్యక్తి రాకుండా ఉండాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. రెండోది వచ్చేసరికి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఒకళ్ళు దాటకూడదని చెప్పేసి పెట్టుకున్నారు. మూడోది వచ్చేసరికి 13,000 కిలోమీటర్ల చదరపు అడుగులు పాకిస్తాన్ భూమిని మనం ఆక్యుపై చేస్తే అది వాళ్ళకి ఇచ్చేసాం, అప్పుడే ఇచ్చేసాం అనుకోండి. అలాగే 93,000 మందిని వాళ్ళ సైనికులు మనం బంధిస్తే వాళ్ళని అప్పుడే వదిలేయని చెప్పేసి ట్రీటీలో పెట్టారు, వదిలేసాం. ఈ రెండు ఓకే. ఇప్పుడు ఈ రెండు ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్, వాళ్ళు షిమ్లా అగ్రిమెంట్ ఎప్పుడైతే రద్దు చేశారో లైన్ ఆఫ్ కంట్రోల్ ఒకటి, ఒకళ్ళు మాట్లాడుకుని సెటిల్ చేసుకునే అనే కాన్సెప్ట్, ఈ రెండు కూడా సస్పెండ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వాళ్ళని యుద్ధం చేయొచ్చు. అదేవిధంగా డిప్లొమాటిక్గా మనం వాళ్ళతో కూర్చుని చర్చించి 2 చైర్లు వేసి కూర్చుని చర్చించి మాట్లాడాల్సిన, శాంతియుతం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ విధంగా వాళ్ళు సస్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి లాస్ తప్ప మనకి ఏమీ లాస్ లేదు. మన సైన్యం ఎక్కువ, మన యొక్క పవర్ ఎక్కువ అని మనందరికీ తెలుసు. సో ఇది షిమ్లా అగ్రిమెంట్ గురించి కంప్లీట్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కూడా మీకు నచ్చినట్టు తప్పకుండా ఈ 2 వీడియోస్ కూడా మీకు నచ్చినట్టు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసి తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకు వరుస పెట్టి ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చెప్పానో, తర్వాత షిమ్లా అగ్రిమెంట్ చేశాను, ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేయాలి, అందుకని టకటక బాయ్ చెప్పేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.